పహల్గామాలో ఉగ్రవాదుల దాడికి ప్రతిగా భారత సైన్యం పాకిస్తాన్పై చేసిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అద్దంకి నార్కట్పల్లి బైపాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద నుండి జాతీయ జెండాలతో రాజీవ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, రష్యన్ డాక్టర్ త్రిమూరే, బీజేపీ నేతలు సాదినేని శ్రీనివాసరావు, రేపాల పురుషోత్తం రెడ్డి, సజ్జల నాగిరెడ్డి, బంటు సైదులు, కొండేటి సరితం, ఎడ్ల రమేష్, అబ్బి, కనపర్తి సత్యప్రసాద్, బంటుగిరి, వెంకటరమణం, రాజిరెడ్డి, యాదగిరి, సోములు, అశోక్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. డీజేతో పోటీ పడద్దు, దయచేసి సుధానంగా మనం పాకిస్తాన్ తీవ్రవాదులు భారతదేశం మీద దాడి చేసి వీళ్ళు హిందీలా కాదా అని చూసి హత్య చేసినటువంటి దాని విషయంలో ఈ పహల్గాం దాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు మన త్రివిధ దళాలకు సంబంధించిన మిలిటరీ, మన భారతదేశ సైన్యం మొత్తం కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్ మీద దాడి చేసి పాకిస్తాన్ని కోలుకోలేకుండా దెబ్బకొట్టి నన్న సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ త్రివర్ణ పతాకాలు యాత్రలను
మనం ఈరోజు మన మిర్యాలగూడలో జరుపుకోవడం, దీనికి అందరూ మహిళలు, రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వివిధ కుల సంఘాలు, వర్తక సంఘాలు అందరూ విచ్చేశారు. వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నియోజకవర్గం తరఫున ఈ తిరంగ యాత్రకి సహకరించిన మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకి, పారిశ్రామికవేత్తలకి, ప్రతి ఒక్క విద్యారంగం కానీ ప్రతి ఒక్క రంగంలో ఉండేవారు, మాజీ మిలిటరీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, గతంలో లెక్క భారతదేశం కాదు, ఇప్పుడు భారతదేశము అన్ని విధాలుగా ప్రపంచంలోనే 4వ స్థానం ఆర్థికంగా ఎదిగినాం మనం. అలాంటి భారతదేశము మన పొరుగు దేశమైన పాకిస్తాను ఎప్పుడు మన మీద విషం కక్కుతూ, మన మీద చీటికి మాటికి, మన భారతదేశంలో పుట్టి మన తిండి తిని మనకే ఉగ్రవాదులు తయారు చేస్తున్న ఈ పాకిస్తాన్ కొడుకులని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఖచ్చితంగా వాళ్ళని భవిష్యత్తులో భారతదేశానికి ఏలిపెట్టి చూసినా కానీ మ్యాపుల ఖచ్చితంగా పాకిస్తాన్ అనేది లేకుండా చేస్తాం. ఖబర్దార్. ఈరోజు ఈ తిరంగా యాత్రలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ దేశవ్యాప్తంగా ఒక పండగ వాతావరణం జరుగుతుంది. ఎందుకు ఈ పండగ వాతావరణం జరుగుతుందంటే, ముష్కర మూకరటువంటి పాకిస్తాన్ దేశం పహల్గామ్ మీద దాడి చేసి సుమారు ఒక 30 మంది దాకా వీళ్ళ మతం ఏంటి అని తెలుసుకొని దాడి చేసి చంపేసిన విషయం మనందరికీ తెలిసింది. ఆ చంపేసిన దానికి వ్యతిరేకంగా, దానికి ఆపోజిట్గా భారతదేశం కౌంటర్ ఇచ్చింది. ఏ విధంగా ఇచ్చిందంటే, 25 నిమిషాల్లోనే పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద శిబిరాలను మొత్తం ధ్వంసం చేసి ప్రపంచ దేశాలు కూడా భారతదేశం వైపు చూసే విధంగా, ఒక్కసారి భారత్ జగద్గురు అనడానికి మూల కారణం ఏ విధంగా అయితే ఏర్పడుతుందో దానికి నాంది అని చెప్పవచ్చు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంత స్ట్రాంగ్ గా ఉందో చెప్పడానికి ఈ పాకిస్తాన్ పైన జరిగినటువంటి దాడినే దానికి నిదర్శనం. ఆపరేషన్ సింధూర్ అనేది నాట్ ఏ జోక్. ఇది ఒక ప్రపంచ దేశానికి ఒక చైతన్యంగా చూపెట్టడం జరిగింది. పాకిస్తాన్ ఎప్పుడైనా సరే మన మీద గీక్కొని వచ్చి గెలిగించి గొడవ పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేషన్ విజయ్, కార్గిల్ యుద్ధం కూడా మన లేనప్పుడు దొంగచాటుగా వచ్చి టైగర్ హిల్లో వచ్చి ఆక్యుపేషన్ చేసుకోవడం జరిగింది. దాన్ని చిత్తూరు చేయడానికి ఓపీ విజయ్ అనే దానితో మనం యుద్ధం చేయడం జరిగింది. దాంట్లో విజయం చేయడం జరిగింది. అయితే ఇదే విధంగా మనకు పాకిస్తాన్ సైన్యం తోటి ఎలాంటి గొడవ లేదు. పాకిస్తాన్ సైన్యం మనం ఎలా ఉన్నాం అలాగే ఉన్నారు. మన దేశానికి వాళ్ళ మీద ఉన్న ఉగ్రవాదులతోటి కోపము. పహల్గామ్లో మన భారతీయులపై జరిగిన ఉగ్రదాడికి మరి జవాబుగా మన భారత ప్రభుత్వం మరి ప్రతీకారంగా కూడా వారికి హెచ్చరికగా భారతీయుల్ని కదిలిస్తే ఏ విధంగా ఉంటుందనేది రుచి చూపించారు. దానికి మన త్రివిధ దళాలు కూడా మరి ఎంతో చాకచక్యంగా కేవలం 24 నిమిషాల్లోనే వారిని మరి మోకాళ్ళపై నిలబెట్టే ప్రయత్నం చేసినందుకు త్రివిధ దళాలకు సంఘీభావంగా వారికి మనోధైర్యాన్ని ఇస్తూ ప్రతి ఒక్క పౌరుడు మీతో ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, పహల్గామ్ దాడి వాస్తవంగా ఆ దాడి చూసిన వాళ్ళందరూ ఎంత ఉద్రేకానికి గురయ్యారో, భారతీయులందరూ కూడా ఎంత ఉద్రేకానికి గురయ్యారో, ఆ ఉద్రేకం మొత్తం కూడా చూపించింది ఎక్కడ అంటే ఆపరేషన్ సింధూర్లో. ఆపరేషన్ సింధూర్ 25 నిమిషాల్లో దాడులు, ఆ వాళ్ళు ఎక్కడెక్కడైతే స్థావరాలు ఉన్నాయో వాటన్నిటిని మట్టు కనిపించిన మోడీ గారికి ప్రశంసలు ప్రపంచం మొత్తం మీద రావడం జరిగింది. ఆ ప్రశంసలతోటి మన వాళ్ళందరూ ఉప్పొంగిపోతా ఉన్నారు. ఏ విధంగా ఉప్పొంగిపోతా ఉన్నారు? భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. హిందువులపై జరిగినటువంటి దాడి, భార్యల ముందే భర్తలను చంపేసి మహిళా నుదుట సింధూరాన్ని తొలగించిన ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి 2 మహిళలతోటే ఆపరేషన్ సింధూర్ చేపించి మట్టి కరిపించిన మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉండడం ఈ భారతదేశంలో ఉన్న మహిళలందరము గర్విస్తున్నాము. ఎంతో ఈ భారతదేశంలో పుట్టినందుకు మేము మా భారతదేశ మహిళలుగా ఎంతో గర్వించుకుంటూ ఈ రోజు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినందుకు మన సైనికులందరికీ మద్దతుగా ఈ రోజు తిరంగ ర్యాలీ. ఏ విధంగా పాకిస్తాన్ కొంచెం అనసాలను ఆ విధంగా ప్లాన్ చేసుకొని మరి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలన్నింటినీ కూడా ఏ ఒక్క సామాన్య జనానికి నష్టం కలగకుండా కేవలం ఉగ్రవాదుల్నే టార్గెట్ చేసుకొని మనం దేశం మంచి చర్య తీసుకుంది. అంతేకాదు అంతర్గతంగా ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ ఉగ్రవాదులు
ఉగ్రవాద చర్యల్లో పాల్గొంటున్నారో వీళ్లను కూడా రేపు 26 మార్చి వరకు ఉగ్రవాదం అనే పదం లేకుండా పూర్తిగా రూపుమాపడమే ప్రధానమంత్రి గారు లక్ష్యంగా పెడుతున్నారు. కాబట్టి మనమందరం కూడా ప్రధానమంత్రి గారికి అండదండగా ఉండి వారు తీసుకున్నటువంటి చర్యలని వారు రేపు చేపట్టబోయే కార్యక్రమాలన్నింటినీ కూడా జిల్లాలో కూడా ప్రతి మండల జిల్లాలో కూడా ఇలాగే చేస్తే మనం చాలా ముందుకు వస్తాము. మరి ఇప్పుడు చూసి కూడా జనాలు గుర్తించి చాలా వరకు ఇది కావాలని చెప్పి నేను మరి ఉగ్రవాదులు మన సోదరులని 26 మందిని వాళ్ళ భార్యల ముందే మత ప్రాతిపదికన వాళ్ళని మతమార్చడం జరిగింది. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధు అనే కార్యక్రమంతో సింధూర్ తోటి యుద్ధం ప్రకటించి ఇలా ప్రపంచంలో భారతదేశం ఏ దేశానికి మేము తక్కువగాము, మా రక్షణ రంగం కూడా అన్ని దేశాలకు పోటీగా నిలబడతామని ఈరోజు నిరూపించి ముష్కరుల్ని తీవ్రవాదుల్ని వితిన్ 4 డేస్లో ఎక్కడికక్కడ వాళ్ళని అన్ని ప్రపంచంలో మన భారతదేశం సత్తా చాటిన మన ప్రధాని మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మొదటి నుండి భారతీయ జనతా పార్టీ చెప్పుకుంటూ వస్తున్నది పాకిస్తాన్ మన దేశాన్ని నాశనం చేద్దామని చూస్తున్నది. అంటే కొన్ని అనాగరికమైన పార్టీలు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వెనకేసుకొని వచ్చినాయి. కానీ ఈనాడు ఏదైతే ఉన్నదో కులం పేరుతో అడిగి మన భారతీయులని భార్యల ముందరే కాల్చి చంపడం చాలా బాధాకరమైన విషయం. ఇంటి విషయాన్ని మన భారత ప్రధానమంత్రి వితిన్ 20 మినిట్స్లో మేము తక్కువ కాదు, మేము కన్ను ఏరే చేస్తే మీరు కథమవుతారని చెప్పేసి వాళ్ళ ప్రజలని నష్టపోకుండా ఎవరైతే ముస్లింలు ఉన్నారో ఉగ్రవాదుల్ని వాళ్ళ గృహాలని దాడి చేసి 20 నిమిషాలలో ధ్వంసం చేయడం జరిగినది. ఉగ్రవాదుల నరమేధానికి ప్రతీకార చర్యగా నా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెహల్గాంలో రక్తం మరకలు భూమి మీద ఆరకముందుకే ఈ ప్రపంచంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై ధ్వంసం చేస్తూ ప్రపంచం ముందు 3 రోజుల్లోనే పాకిస్తాన్ దోషిగా మోకాల మీద నిలబెట్టిన ఘన చరిత్ర నరేంద్ర మోడీది. ప్రపంచంలో ఏ మూలలో ఉన్న ఉగ్రవాదం, ఆ ఉగ్రవాదాన్ని అంతం చేస్తే బలమైన నాయకుడు నా భారతదేశానికి ఉండటం నాకు గర్వంగా ఉంది. వివిధ దళాలు ఈరోజు ఇంత నిక్కచ్చిగా పనిచేస్తున్నాయంటే వారి వెనక బలమైన ప్రధాని ఉండటమే దీనికి కారణం. భవిష్యత్తులో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ధ్వంసం చేస్తామని తెలియజేస్తున్నాం. సింధూర్ అనే ఒక పదంతో ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూడడం జరుగుతుంది. ఎందుకంటే సింధూరం ఆపరేషన్ సింధూర్ తోటి తీవ్రవాదులకు ఒక హెచ్చరిక. మీకు రోటీ కావాలా, తూటా కావాలా? రోటీ తిని పండుకుంటారా లేదా తూటాకు బలి అవుతారా? 2 ముక్కలు. ఎందుకంటే అమెరికా, చైనా లాంటి దేశాలు వ్యాపారం ఏ వ్యాపారం అలా ఆయుధాల వ్యాపారాన్ని ఇష్టపెట్టుకొని ఇలా ప్రపంచ దేశాలు మొత్తం భారతదేశం చూస్తున్నాయి. ఆ వ్యాపారం ఎక్కడ మూలపడుతుందని అమెరికా ఈరోజు ఆంక్షల రూపంలో భారత్ను బెదిరించామని చూస్తుంది. భారత్ను ఎవరు బెదిరించలేరు, నరేంద్ర మోడీని ఎవరు కంట్రోల్ చేయలేరు. భారత్ ఎప్పుడు కూడా శాంతియుత దేశం. భారత్ మీద ఎవడొచ్చినా ఈ ప్రపంచంలో ఏ దేశాన్నైనా ఒకే తుదముట్టించే శక్తి ఉన్నదని ప్రపంచానికి ఛాలెంజ్ చేసింది. మన భారతదేశ ప్రజలందరూ కూడా మనందరికీ తెలిసిందే. మిత్రులారా, ఏదైతే తీవ్రవాదం ఏదైతే ఉందో తీవ్రవాదాన్ని ముగించేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని చెప్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఎక్కడ ఏది జరిగినా దానికి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని. రక్తము నీరు ఒకే చోట పారవు. మీరు రక్తాన్ని ఆపితే మీకు నీరిస్తాం, లేదు మీరు ఇలాగే ఉంటే మీ రక్తమే పారుతుంది. ఇదే పరిస్థితి కనుక పాకిస్తాన్ కనుక భారతదేశం వైపు మళ్ళీ ఇదే తీవ్రవాదాన్ని కొనసాగిస్తే ఇప్పటికే పాకిస్తాన్ 4 ముక్కలయ్యే పరిస్థితి వచ్చింది. బెలూచిస్తాన్ ఏర్పడ్డది, ఇటు మరి సింధు ఏర్పడుతుంది. ఎక్కడికక్కడిగా విడిపోతున్నటువంటి పరిస్థితి. ప్రజల్లో కూడా ఆ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. అక్కడ ఉన్న సైనికుల మీద కూడా తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్లకు ఒక సిద్ధాంతం లేదు, ఒక విధానం లేదు. వాళ్ళ మీద వాళ్ళే మరి ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అగమ్య గోచరంగా ఉన్నటువంటి పాకిస్తాన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బాగుంటే మరి మంచిగుంటారు. లేదు మీరు ఇదే తీవ్రవాదాన్ని పెంచిపోయిస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది లేకుండా ఉండే పరిస్థితి వస్తుంది.
దానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అగ్రస్థానంలో మరి ఇప్పుడు మనం ఆర్థికంగా 4వ స్థానానికి వచ్చాం. ఈరోజు మరి 2047 వరకు మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల్లో మనం ప్రపంచంలో అగ్రరాజ్యంగా భారతదేశం ఉంటుంది. పాకిస్తాన్ భారతదేశం మీద చేయించినటువంటి ఉగ్రదాడిని భారత ప్రభుత్వము, భారత ఆర్మీ చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఆపరేషన్ సింధూర్ని అతి తక్కువ సమయంలో మనము పాకిస్తాన్ ఒక 20 సంవత్సరాల దాకా కోలుకోలేనంత దెబ్బకొట్టడం జరిగింది. వాళ్ళ ఎయిర్ బేసెస్ ఉగ్రవాద స్థావరాలు పూర్తి స్థాయిలో నాశనం చేయడం జరిగింది. అందుకే అంతకు ముందు రోజు వరకు కూడా ప్రగల్భాలు తోడుతూ మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, అణుబాంబులు వేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నటువంటి పాకిస్తాన్ మార్నింగ్ కెల్లా అమెరికా దగ్గర పోయి కూర్చొని కాళ్ళ బేరాలు కొట్టి భారతదేశం యొక్క కాళ్ళు పట్టుకొని మేము యుద్ధంలో ఓడిపోయినామని అని చెప్పేసి వాళ్ళు ఆ చేతులు ఎత్తేసి మనతో కాంప్రమైజ్ పీస్ సైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనము రానున్న రోజుల్లో పాకిస్తాన్ భారతదేశం వైపు కనుక ఈసారి కనుక తల్లి చూసిన తీవ్రవాదాన్ని దేశంలో ఎక్కడైనా సరే అటాక్ చేసినా కానీ దీనికి మొదటి సమాధానం చెప్పగలరు. ఆపరేషన్ సింధూర్ మరి భారతదేశ రక్షణ కోసం వారి ప్రాణాలు త్యాగం చేసినటువంటి జవాన్లకు మద్దతుగా ఒక తిరంగా మిర్యాల కూడా ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా మరి ఒక తిరంగా ర్యాలీ దానికి ముఖ్య అతిథిగా డాక్టర్ వినోగారు రక్షణ వారిలో వచ్చారు. మరి ఈరోజు భారతదేశాన్ని ప్రపంచంలోనే అతి ఉన్నత స్థాయిలో ఉంచినటువంటి నరేంద్ర మోడీ గారికి మద్దతుగా మరి ప్రపంచంలో ఎంతోమంది ఈరోజు భారతదేశానికి మద్దతు from Russia and here to show support and respect the Russian people, the Indian nation, the brave Indian army. Now Russia knows what does the word Sindoor means. We know how difficult it is to lose our brothers and sisters, and we pray for the souls of the innocent victims of the brutal attack in Jammu Kashmir. We also pray for the brave Indian soldiers who are now fighting terrorism